ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే పరమానందమే. ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడా మహోన్నతుడా నీకు వందనాలు. అల్పుడను ప్రభువా నీ పక్షాన నిలబడ్డాను. చేతకాని వాడిన ప్రభువా నాయన ఈ ఘటాన్ని మీరు బలపరచండి. ఈ నాలుకకు కాని మాట పలకకుండగా ప్రయోజనకరమైన మాటలే పలికింపచేయండి. అల్పుడను ప్రభువా మరుగుపరచండి. నీ మాట మాత్రమే వినబడాలి, నీవు మాత్రమే కనబడాలి. నీ వాక్యముతో మమ్మల్ని తృప్తిపరచండి. యేసు నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. రండి, దైవ గ్రంథములో నుండి నేటి ధ్యానము కొరకై ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చదవడం లేఖనాన్ని ప్రభు మన కొరకు దీవించునుగాక. అందరూ చెప్పండి, మరోసారి చెప్పండి. మంచిది. జాగ్రత్తగా ప్రియులారా కొద్దిసేపు దేవుని యొక్క మాటలను మనం విందాం. నేటి ధ్యానము కొరకై మనకి అనుగ్రహించినటువంటి లేఖనంలో మన అంశం ఏంటంటే సమాధానకరమైనటువంటి ఆశీర్వాదం, సమాధానకరమైనటువంటి సంగతులను గూర్చి కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎప్పుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడు అని గనక ఆలోచన చేసినట్లయితే కొన్నిసార్లు కొందరు పిల్లలకి, పెద్దవారు సంఘానికి కొన్ని విషయాలు చెబుతూ ఉన్నప్పుడు చెప్పేవారి సంగతులను వినేవారు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. చెప్పేవారు ఎవరైనా కానీ మంచిని ఆస్వాదించటం మనం నేర్చుకోవాలి. చెప్పేవారు ఎవరు మనకు అనవసరం, కానీ చెప్పబడిన సంగతి మాత్రం మనకు చాలా ప్రాముఖ్యం. మనం కాలేజీకి వెళ్తాం, హై స్కూల్కి వెళ్తాం, ప్రియులారా ఏవేవో స్టడీల కొరకు మనము ఆ యూనివర్సిటీలకు వెళ్తూ ఉంటాం. మనం యూనివర్సిటీకి వెళ్తూ ఉన్నప్పుడు యూనివర్సిటీలలో అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వారెవ్వరూ కూడా మనకు సంబంధించిన వారు కాదు, మనకు తెలిసిన వారు కాదు, మన బంధువులు కాదు. అయినా కానీ వారు చెప్పింది మనకు చాలా ప్రాముఖ్యం. వారు చెప్పింది మనం వింటే భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది. వారు చెప్పింది జాగ్రత్తగా దాచుకుంటే, నేర్చుకుంటే, వింటే చక్కటి భవిష్యత్తు మనకు కలుగుతుంది. మనం సరిగా వినలేదనుకోండి, చెప్పినప్పుడు పట్టించుకోలేదనుకోండి, ఈరోజు దీపిక చెప్పినటువంటి సాక్ష్యం మనం చెప్పలేం. చెప్పినప్పుడు జాగ్రత్తగా వింటే వాళ్ళెవరైనా కానీ, ఆ ప్రొఫెసర్స్ ఎవరో నీకు అనవసరం, కానీ నీ ముందున్నటువంటి గోల్ నువ్వు రీచ్ అవ్వాలి అని అంటే, అంతే కదండి, నీ ముందున్నటువంటి గోల్ నువ్వు రీచ్ అవ్వాలి అని అంటే ఆ సార్స్, ఆ ప్రొఫెసర్స్ చెప్పినటువంటి సంగతులను జాగ్రత్తగా నీవు
వినాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా జాగ్రత్త 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 అని చెప్తా ఉన్నాడు. అయినా కానీ వీళ్ళేం చేశారు అని అంటే దేవుని మాటకు చెవినొగ్గకపోయారు, దేవుని మాట వినకపోయారు. దేవుని మాట వినని కారణం చేత ఇప్పుడు వారి మీదకి ఉపద్రవం వచ్చింది, హాని వచ్చింది. ఎలాంటి హాని అని గనక ఆలోచన చేస్తే, బబులోను దేశము నుండి బబులోను దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు, బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి యెరూషలేము మీద దండెత్తి యెరూషలేము మీద దాడి చేసి యెరూషలేము యొక్క చక్రవర్తిని పట్టుకున్నాడు. యెరూషలేములో ఉన్నటువంటి యవనస్తులను పట్టుకున్నాడు. వారిలో షద్రకు, మేషక్కు, అబేద్నెగో, దానియేలు అనబడినటువంటి వారు కూడా ఉన్నారు. అలా యవనస్తులను పట్టుకున్నారు. అలా పట్టుకొని వారిని బందీలను చేసుకొని, అంత మాత్రమే కాదు, ఇంకా వాళ్ళకి ఉపయోగపడగలరు అన్నటువంటి వారిని కూడా పట్టుకుని బందీలను చేసుకొని, ఆ నెబుకద్నెజరు రాజు యొక్క సైనికులు యెరూషలేము దేవాలయం మీద పడి దాడి చేసి దానిలో ఉన్నటువంటి బంగారముతో కూడిన వస్తువులను పట్టుకొని దోచుకొని ఈ బందీలను తీసుకొని బబులోను దేశం తీసుకుపోయారు. బబులోను దేశం తీసుకుపోయి ఈ బబులోను దేశంలో చెరగా ఉంచారు. అప్పుడు ఏడుస్తూ ఉన్నారు, అయ్యా నీవు మాతో మాట్లాడావు, మేము వినలేకపోయాం. నీవు మాతో మాట్లాడావు, మేము పట్టించుకోలేదు. మీరు ముందుగానే హెచ్చరించారు, మేము పట్టించుకోలేదు అని ఏడుస్తూ ఉన్నారు. ప్రవచనం నెరవేరాలి కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు ముందుగానే చెప్పాడు, ఇదిగో జాగ్రత్త, మీరు గనక వినకపోతే మిమ్మల్ని శత్రువుకి నేను అప్పగిస్తాను, శత్రువు మీ మీద 70 సంవత్సరాలు ఆధిపత్యం చెలాయిస్తాడు, 70 సంవత్సరాలు చెరలో ఉంచుతాడు అని చెప్పి ముందుగానే ప్రకటించిన వాగ్దానము ప్రకారము ఇప్పుడు ఇశ్రాయేలీలు పట్టబడ్డారు. నెబుకద్నెజరు ఆధ్వర్యంలో బబులోను దేశానికి కొనుపోబడ్డారు. అహావా నది దగ్గర ప్రియులారా వారిని కూర్చుండబెట్టారు, చెరగా ఉంచారు. వారి చేత కఠినమైనటువంటి దాస్యం చేయించుకుంటూ ఉన్నారు. 70 సంవత్సరాలు పూర్తవ్వబోతూ ఉన్నాయి. ఏడుస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు, చేతులు జోడించి ఏడవడం, చేతులు జోడించి విలపించడం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు లేదు. అలాంటి పరిస్థితుల్లో మరొక పర్యాయము దేవునికి కృప కలిగింది. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయము దేవునికి కనికరము కలిగింది. ఎప్పుడైతే కనికరము కలిగిందో, ఎప్పుడైతే కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేలీయుల యొక్క మూల్గులను వినిన దేవుడు జాలిపడ్డాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. జాలిపడ్డాడు. జాలిపడి వారికి ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏమిటి ఆ వాగ్దానము అని గనక ఆలోచన చేస్తే వినండి, 11వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ 11వ వచనములో ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించినటువంటి సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు క్షేమము కలుగును. దేవునికి స్తోత్రం. రాబోవు దినాలు మేలుకరమైనటువంటి దినాలు, రాబోవు దినాలు ఆశీర్వాదకరమైనటువంటి దినాలు, రాబోవు దినాలు దీవెనకరమైనటువంటి దినాలు అన్న సంగతి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే రాబోవు దినాలు ఎలాగుంటూ ఉన్నాయి, రాబోవు దినాలు ఎలాగుండబోతూ ఉన్నాయి అని కనుక ఆలోచన చేస్తే 29వ అధ్యాయములో 5-6 వచనాల్లో ఒక వాగ్దానం కనబడుతూ ఉంది. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమియు మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు, ఎవరు, మీరు కనినటువంటి పిల్లలు, మరలా వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు
పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. ఇది దేవుని యొక్క వాగ్దానం. కృప కలిగిన దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే రాబోవు దినాలు సమాధానకరమైనటువంటి దినాలు, రాబోవు దినాలు క్షేమకరమైనటువంటి దినాలు, రాబోవు దినాలు ఆశీర్వాదకరమైనటువంటి దినాలు. ఆ దినాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనంటే, మీ పిల్లలకు మీరు పెళ్ళిళ్ళు చేస్తారు, మీ కుమారులకు పెళ్ళిళ్ళు చేస్తారు, మీ కుమార్తెలకు పురుషులను సంపాదిస్తారు, వారు నివసించడానికి ఇండ్లు కట్టించుకోండి, తోటలు నాటించుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ మాట చెబుతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి బోధ చేయాలనుకుంటూ ఉన్నాడు. ఏ బోధ అని కనుక ఆలోచన చేస్తే, ఆయన ఎప్పుడూ కూడా మన పట్ల కనికరము కలిగి ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడూ కూడా మన పట్ల ఔదార్యము కలిగి ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఎప్పుడు కూడా ఆయన మన గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. అందుకే పేతురు మహాశయుడు అంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. మన చింత, మన సమస్యలు ఆయన మీద వెయ్యాలి. ఎందుచేత అని కనుక ఆలోచన చేస్తే కీర్తనకారుడు అంటాడు 40వ కీర్తనలో 5వ శరణంలో ఇలాగూ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు, యెహోవా మా దేవా, నీవు మా ఎడల కలిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు. దేవునికి స్తోత్ర. ఆయనకు మన పట్ల ఉన్నటువంటి తలంపులు, ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ఆలోచనలు, అంటే మనలను గూర్చి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనలను గూర్చి దినమెల్లా కూడా ఆయన విచారణ చేస్తూ ఉన్నాడు. ఏమని విచారణ చేస్తూ ఉన్నాడు అని కనుక ఆలోచన చేస్తే, ప్రియులారా, మన క్షేమము కొరకు ఆలోచన చేసే దేవుడు అన్న సంగతిని మనం గమనించాలి. మన క్షేమము కొరకు ఆలోచన చేసే దేవుడు అన్న సంగతి పేర్లు చెప్పవు. మన క్షేమము కొరకు ఆలోచన చేసే దేవుడు అన్న సంగతిని మనం గమనించాలి. కీర్తనకారుడు అంటాడు, దేవా మా ఎడల నీకున్నటువంటి తలంపులు విస్తారములు. యోబు గ్రంథములో యోబు అంటాడు 5వ అధ్యాయము 9వ వచనములో, యోబు గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనములో 9-10 వచనాలు ఇలా వ్రాయబడ్డాయి. లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు, ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు. వినండి ప్రియులారా, లెక్కలేనన్ని ఆయన మన కొరకు చేసే కార్యాలు ఎలాంటివి అనంటే లెక్కలేనన్ని కార్యాలు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ 2వ అధ్యాయం 9-10 వచనాల్లో వ్రాయబడి ఉంది, తన్ను ప్రేమించు వారి కొరకు అండి, ఆయనను ప్రేమించే వారి కొరకు ఆయన దాచి ఉంచినటువంటి మేలు, ఆయన దాచి ఉంచినటువంటి కార్యాలు అండి అద్భుతములు. ఒకసారి చదువుతారన్నమాట. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో. చూడండి, అంటే ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన ఆశీర్వాదములు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించే వారి కొరకు ఆయన మేలులు సిద్ధపరుస్తూ ఉన్నాడు అన్న సంగతిని మనం గమనించాలి. అందుకే ప్రవక్త అయినటువంటి యెషయా 55వ అధ్యాయము, యెషయా గ్రంథములో నుండి 55వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే ఇలాగ వ్రాయబడి ఉంది. అమ్మా, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగించబోతూ ఉన్నాను. ముగించడానికి ముందు జ్ఞాపకం చేస్తున్నాను, మన పట్ల ఆయన తలంపులు విస్తారములు, మనను గురించి ఆయన ఆలోచనలు విస్తారములు. నిత్యము కూడా మన గురించి ఆయన ఆలోచన, మనల్ని ఎలాగ దీవించాలి, ఏ ఆశీర్వాదము ప్రియులారా మనకివ్వాలి, ఎలాంటి కృప మనకివ్వాలి అనేది ఆయన ఆలోచన. అయితే ఒక మాట, ఆయన కృప మనకి కలగాలి అని అంటే,
ఆయన దీవెన మనకి కలగాలి అని అంటే, ఆయన ఆశీర్వాదం మన మీదకి రావాలి అని అంటే మరి మనం ఏం చెయ్యాలి? గత రాత్రి ప్రార్థనలో సహోదరి ఐసు మాట్లాడుతూ దేవుడు మన ప్రార్థన ఎందుకు వినటం లేదు అనే మాట మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి మాట ఇలాగా వ్రాయబడి ఉంది. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను అని ఆయన అంటూ ఉన్నాడు. ఎందుకు వినడు? అరే, ఆయన దగ్గరికి వస్తూ ఉన్నాము, ఎంతో ప్రయాసతో వస్తూ ఉన్నాము, నడిచి వస్తూ ఉన్నాము, శ్రమనికి వస్తూ ఉన్నాము, చీకటానికి వస్తూ ఉన్నాము, భారమునకు వస్తూ ఉన్నాము. ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన వినాలి కదా. ఎందుకు వింటలేదు? పైగా ఆయన అంటున్నాడు, మీరు బహుగా ప్రార్థన చేస్తున్నారు, నేను వినను. ఎందుకు వింటలేదు ఆయన అని గనక ఆలోచన చేస్తే, ఎందుకు ఆయన కృప మన మీద కలగట్లేదు అని గనక ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథానికి ఒకసారి రండి. ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయంలో చాలా వచనాలు మనము ధ్యానం చెయ్యాలి. సమయం లేదు కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 26వ వచనములో ప్రియులారా 4వ వచనం 5వ వచనంలో చూడండి, మీరు నా మాట విని, అంటే మొదటి నుండి మనం చదువుకొస్తే ఇంకా బాగా అర్థమవుతుంది, కానీ నేను ఒక మాట చదివించాను. అక్కడ ఏమైనా వ్రాయబడి ఉందంటే, మీరు నా మాట వినని ఎడల, 1, 2, 3 వచనాల్లో, 4, 5 వచనాలకు వచ్చేసరికి వినిన ఎడల 2 విషయాలు అక్కడ జ్ఞాపకం చేశాడు. అంటే మీరు నా మాట వింటే ఏం జరుగుతుంది, మీరు నా మాట వినకపోతే ఏం జరుగుతుంది? జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. మీరు నా మాట వింటే అంటే ఆయన మాట ఎలా వినాలి మనము? సాక్షాత్ ఆయన మన దగ్గరకు వచ్చి మాట్లాడతాడా? ఆయన మన దగ్గరికి రాడు. ప్రియులారా, దెయ్యాల గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ దెయ్యం ఎలాగుంటుంది అని అంటే, ఏదో కొమ్ములు ఎడతారు, రంగు పెడతారు. నిజానికి దెయ్యం అలాగ ఉంటుందా అంటే ఏమో, ఎవరో చెప్పినోళ్ళు లేరు. ప్రియులారా, దేవుడు ఎలాగుంటాడు అని కనుక ఆలోచన చేస్తే, దేవుడిని గురించి కూడా ఒక రూపం అనేది ఆయన మనకి ఇవ్వలేదు. ఆయన వెలుగై ఉన్నాడు అంతే. ఆమేన్. ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఒక వెలుగు రూపంలో ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు. మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఒక వెలుగు అంతే. సంసోను గర్భములో ఉన్నప్పుడు ఒక వెలుగు అంతే. దేవుడు ఎప్పుడు మాట్లాడినా కానీ ఒక వెలుగు రూపంలో. మోషే చాలాసార్లు ఒత్తిడి చేశాడు, నాయనా నిన్ను నేను చూడాలి. రే బాబు మోషే, నీవు నన్ను చూడలేవు, ఒకవేళ చూస్తే బ్రతకలేవు. ఎందుకు ప్రభు అంటే, నేను వెలుగయ్యి ఉన్నాను కాబట్టి నేను అలా దాటిపోతాను, చెయ్యడ్డు పెట్టుకుని వెలుగును మాత్రం చూడు అన్నాడు. కాబట్టి ఆయన ప్రియులారా మరి ఎలాగూ మనకి కనబడతాడు ఆయన మాట వినడానికి అని కనుక ఆలోచన చేస్తే, ప్రియులారా ఆయన మాట ప్రతిరోజు మన చేతిలో ఉన్నటువంటి వాక్యమే. దేవునికి స్తోత్రం. ఇదే మనతో మాట్లాడుతూ ఉంటుంది, ఈ వాక్యమే మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాట కనుక నువ్వు వింటే ఆ ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి. దేవునికి స్తోత్రం. ఆయన మాట వినకపోతే చూడండి, 4వ వచనం చదవండి. మీరు ఆయన మాట విని, అంటే ఆయన మాట వింటే, ప్రియులారా మనము ఆయన మాట వింటే ఆశీర్వాదించబడతాం. ఆయన మాట అంగీకరించకపోతే ఏం జరుగుతుంది అని కనుక ఆలోచన చేస్తే, ప్రియులారా ఆయన మాట విననటువంటి వారు, ఇంటికి వెళ్ళి చదవండి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, హోప్ని ఫీనెహాసులు అండి ఏం చేశారు? హోప్ని ఫీనెహాసులు దేవుని మాట వినలేదు. ఏం జరిగిందో ఇంటికి వెళ్ళి చదవండి ప్రియులారా. దేవుని మాట వింటే ఆశీర్వాదం, దేవుని మాట వినకపోతే శాపం అన్న సంగతి సంఘము గమనించాలి. సమూయేలు అన్నాడు, నాయనా నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు, నీ దాసుడు వింటా ఉన్నాడు, సెలవి అన్నాడు. ప్రియులారా ఆయన మాట వినడానికి ఇష్టపడ్డాడు, గొప్పవాడయ్యాడు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో యెషయా గ్రంథములో ఒక్క మాట నేను చూపించి ముగిస్తాను. యెషయా గ్రంథములో 1వ అధ్యాయము, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల. వింటున్నారా బిడ్డలారా?
మనం ఎవరి మాట వినాలి అని అంటే యేసయ్య మాట వినాలి. దేవునికి స్తోత్రం. ఆయనే ఆరోగ్యం ఇచ్చేవాడు. దేవునికి స్తోత్రం. ఆయనే ఆయుస్సునిచ్చేవాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాన్ని పొడిగించేవాడు ఆయనే. డాక్టర్లు అంటారు కొన్నిసార్లు అంటారు వీడు బ్రతకడు వైద్యులు అనబడినటువంటి వారు వైద్యం చేస్తారు. కానీ వైద్యులు అసాధ్యమని చెప్పింది దేవుడు సాధ్యము అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడి ఉంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. అయ్యా, నేను ఫరో దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడినానంటే మోషేతోటి దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను, నేను అనువాడను. దేవునికి స్తోత్రం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఆయన అంటాడు, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. సమ్మతించి వింటే, ఆయన దగ్గరికి రావడానికి సమ్మతిస్తే, ఆయన మాట వినడానికి సమ్మతిస్తే, ఆయన చెప్పిన పనులు చేయడానికి సమ్మతిస్తే, ఏం చెప్పాడు ఆయన? కఠినమైన భారాలేమీ పెట్టలేదు, కఠినమైనటువంటి సంగతులేమీ జ్ఞాపకం చేయలేదు. నీతిగా బ్రతకమన్నాడు, న్యాయంగా బ్రతకమన్నాడు. ప్రియులారా, పాపము చెయ్యకుడి అని మాత్రమే ఆయన జ్ఞాపకం చేశాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మాట కూడా మనం వినకుండా తిరగబడితే ఏం జరుగుతుంది? 20వ వచనం, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా ఖడ్గము పాలగుదురు. అంటే సమ్మతిస్తే ప్రియులారా పరలోక స్వాస్థ్యం మనకవుతుంది. సమ్మతించకపోతే ప్రియులారా నాశన పాలు మనం జరుగుతూ ఉంది. కాబట్టి నేను ముగిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని యొక్క గ్రంథములో దేవుని మాట విని ఆశీర్వదించబడినటువంటి వారిలో అబ్రాము మొదటివాడు. దేవునికి స్తోత్ర. అబ్రాము ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే అబ్రాము దేవుని మాట విన్నాడు. రెండవది ఇస్సాకు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఏంటంటే అతడు దేవుని మాట విన్నాడు. మూడవది యాకోబు ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి? అతడు దేవుని మాట విన్నాడు. అబ్రాము సేవించిన దేవుడే నీవు నేను సేవిస్తూ ఉన్నాము. ఇస్సాకు సేవించిన దేవుణ్ణే నీవు నేను సేవిస్తూ ఉన్నాము. యాకోబు సేవించిన దేవుణ్ణే నీవు నేను సేవిస్తూ ఉన్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవించడానికి ఇష్టపడుతూ ఉన్న దేవునికి స్తోత్రం. అయితే ఆయన కృప మన మీద ఉండాలి అని అంటే, ఆయన కనికరం మన మీద ఉండాలి అని అంటే అబ్రహాము ప్రేమించినట్లుగా మనము ప్రేమించాలి. ఇస్సాకు ప్రేమించినట్లుగా మనము ప్రేమించాలి. యాకోబు ప్రేమించినట్లుగా మనము ప్రేమించాలి. అసలు ప్రేమ అంటే ఏంటి? సాయి చంద్రన్ అడిగితే బాగా చెప్తాడు అండి, కొత్త పెళ్ళికొడుకు కదా. ప్రేమ అంటే ఏంటి? అసలు ప్రేమకు నిర్వచనం ఏంటి? లోకం చాలా నిర్వచనాలు ఇస్తూ ఉంటుంది, కానీ బైబిల్ గ్రంథం ఏమంటుందో తెలుసా? ప్రేమ అనే పదానికి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. ప్రేమ అనే పదం, ప్రియులారా, ప్రేమకు నిర్వచనం ఏంటి? చదువుదాం. 3:3 తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయుంచెను. అండి, ఈ మాటలో సారాంశం ఏంటంటే సొలొమోను దేవుని ప్రేమించెను అనే మాట మనం చదువుతున్నాం. అంటే సొలొమోను దేవుణ్ణి ఎలా ప్రేమించాడు అని అంటే, తన తండ్రి అయినటువంటి దావీదుకి దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇస్తే, ఈ గ్రంథాన్ని కుమారుడైన సొలొమోనుకి ఇస్తే, కుమారుడైన సొలొమోను ఈ గ్రంథములో ఉన్న వాటిని తూచా తప్పకుండా అనుసరించాడు. ఏమనుందమ్మా అక్కడ? అనుసరించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ గ్రంథాన్ని అనుసరించినప్పుడు ఈ గ్రంథాన్ని ప్రేమించిన వాడవుతాడు. నెత్తి మీద పెట్టుకుంటే ప్రేమ కాదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు గుండెల మీద పెట్టుకుంటే ప్రేమ కాదు, రాత్రులు నిద్ర పడతలేదని తల కింద పెట్టుకుంటే ప్రేమ కాదు. ప్రియులారా, పెద్ద బైబిల్ అయితే గుండెలు బరువుకుపోతాయి. ప్రియులారా, కాబట్టి ప్రేమ అనగా ఈ గ్రంథములో వ్రాయబడినటువంటి వాటిని ప్రేమించుట అనగా అనుసరించుట.
అనుసరించుట అనగా ఏదైతే నువ్వు చదివావో దాని ప్రకారము చేయుట. దొంగిలవద్దు, అది నెరవేర్చుట, అనుసరించుట. పాపము చేయొద్దు, అది అనుసరించుట, ప్రేమించుట. ధర్మశాస్త్రంలో 10 మాటలు, 10 ఆజ్ఞలు. నీవు నీ తల్లిదండ్రులను ప్రేమించుట, అది అనుసరించుట. ప్రియులారా, నిన్న సోషల్ మీడియాలో నేను ఒక పోస్ట్ చూశాను, చాలా బాగా నచ్చింది. వెళ్ళారా? చాలా బాగా నచ్చింది నాకు. ఆ పోస్టు పరమార్థం నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు ఇలాగా పిలిచాడు, రే బాబు అని పిలిచాడు. ఇలాగ వచ్చాడు ఒక అబ్బాయి. రే, నీ అభిమాన హీరో ఎవడరా అని చెప్పాడు. నీకున్నారు ఎవరైనా? అసలు నేను హీరో ఎవరు అండి ఇలాగ అడిగారు. అడిగితే అప్పుడు ఆ బాబు అన్నాడు, నాకు చాలా ఇష్టమైన హీరో అండి జూనియర్ ఎన్టీఆర్ అండి అన్నాడు. ఏమన్నాడు? జూనియర్ ఎన్టీఆర్ అండి అన్నాడు. మాస్టర్ అన్నాడు, చాలా సంతోషం. నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను. 3 నీవు ఒక్క క్వశ్చన్కి ఎస్ చెప్తే వాడే నీ హీరో అని నేను నమ్ముతాను అన్నాడు. మొదటి ప్రశ్న, నువ్వు పుట్టిన దగ్గర నుండి ఎప్పటి వరకు కూడా ఎన్నోసార్లు బలహీనుడు అయ్యి ఉంటావు కదా, ఎన్నోసార్లు రోగం వచ్చి ఉంటుంది, జబ్బు చేసి ఉంటుంది, ఆసుపత్రుల్లో పెట్టుంటారు. ఆసుపత్రుల్లో పెట్టినప్పుడు ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి నీ పక్కన కూర్చున్నాడా? ఎప్పుడైనా నిన్ను పలకరించాడా? ఆ బాబు అన్నాడు, ఎప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, నన్ను పలకరించలేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ కొరకు నువ్వేం చేసావు? నేను బట్టలు చింపుకున్నానండి, కటౌట్లు కట్టానండి, డబ్బులు చందాలు వేసుకుని ఖర్చు పెట్టానండి అన్నాడు. సరే, మొదటి మాట ఎస్ చెప్పలేకపోయాడు. రెండో ప్రశ్న, నీవు చదువుకోవడానికి ఈ స్థితిలోకి రావడానికి నీకు బాగోగులు చూసింది ఎవరు అని అడిగాడు. ఈడన్నాడు నాన్న అన్నాడు. నాన్న. రెండోది ఎవడు? నాన్న. అయితే ఎన్టీఆర్ రాలేదానికి ఎప్పుడు కూడా డబ్బులు ఇవ్వడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి అన్నాడు. రాలేదన్నాడు. సరే, ఇందాక మొదటి ప్రశ్నలోనే మూడో ప్రశ్న, నీకు ఆసుపత్రిలో ఉన్నావు కదా, నువ్వు ఆసుపత్రిలో జ్వరం చేత 102, 103 జ్వరం వచ్చేసి శ్వాస పీల్చుకోలేక అపతిపాలు పడుతూ ఉంటే నీ ప్రక్కన కూర్చుని నీ ఒంటి మీద చెయ్యేసి, నీ తల మీద చెయ్యేసి, నీ తలని నిమురుతూ నీ కోసం ఏడ్చింది ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఉన్నారు అన్న. ఎవరు అన్నా? నా తల్లి అన్నాడు. ఇప్పుడు చెప్పు నీ అభిమాన హీరో ఎవరు అన్నాడు. వెళ్ళి కూర్చో. ఇప్పుడు చెప్పు నీ అభిమాన హీరో ఎవరు అన్నాడు. ఇప్పుడు ఆ బాబు చెప్తా ఉన్నాడు, నా తల్లి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నీ తల్లిదండ్రులను ప్రేమించుటే ధర్మశాస్త్రమును అనుసరించుట. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఏవేవో పిచ్చి ఆలోచనలు పెట్టుకొని చేయవలసిన వాటిని చేయలేకపోతూ ఉన్నాం, చేయకూడని వాటిని చేస్తూ ఉన్నాం. అందుకే ఒకవేళ దేవుని యొక్క ఉగ్రత మన మీద నిలుస్తూ ఉందేమో, అలా నిలవకుండా ఉండాలి అని అంటే మనం దేవుని మాట వినేవారముగా ఉండాలి, దేవుని దగ్గరికి వచ్చేవారముగా ఉండాలి. మరొక్క మాట జ్ఞాపకం చేస్తాను బిడలారా, లోకం ఎలాంటిదినంటే చాలా కుయుక్తి కలిగినటువంటిది. అవ్వమ్మ దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా అది కుయుక్తితో మాట్లాడుతుందని అవ్వమ్మ గ్రహించలేకపోయింది. మీరు చదువుకున్న వాళ్ళు, జ్ఞానము కలిగినటువంటి వారు, ఏది మంచిదో ఏది చెడ్డదో, ఎవరు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు, ఎవరిని మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారో ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆలోచన చేయండి, తలలు వంచండి, కన్నులు మూయండి. బల్లారాధనలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము. అందరూ కూడా తలలు వంచండి. బిడ్డలారా, దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది, నిన్ను ప్రేమించినటువంటి వాడు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు, నీ కొరకు ప్రాణము పెట్టడానికి భూమి మీదకి వచ్చినటువంటి వాడు
ఆయనే నిజమైనటువంటి ప్రేమను చూపించినటువంటి వాడు, నీ కొరకు ప్రాణ త్యాగము చేసినటువంటి వాడు, నీ కొరకు రక్తమును కార్చినటువంటి వాడు, నీ కొరకు మేకులు కొట్టించుకున్నవాడు, నీ కొరకు సిలువ వేయబడినటువంటి వాడు, నీ కొరకు ప్రాణాన్ని ధారపోసినటువంటి వాడు. ఆ ప్రభుని ప్రేమిస్తున్నావా? ఆయన మాటను తృణీకరిస్తూ ఉన్నావా? ఆయన మాటను అంగీకరిస్తూ ఉన్నావా? కాదు అని చెప్పి లోకములో నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నావా? లోకము నిన్ను నవ్వులు పాలు చేస్తుంది. దేవుని ప్రేమ నిన్ను శాశ్వతమైన కృప దగ్గరికి నడిపిస్తూ ఉంది. తలలు వంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. తలలు వంచుదాం, కళ్ళు